నమస్తే. విక్టరీ టైమ్ ఆస్ట్రోన్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వివాహ, వ్యాపార, సంతాన సమస్యలకు సంబంధించిన పరిష్కారాలను తెలుసుకుందాం. నమస్తే రెహమాన్ గారు. నమస్తే అమ్మా. సార్, మీరు సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగించేటప్పుడు ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేటువంటిది మన యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలా భవిష్యత్తు ఎలా చేయాలి, ఏంటి అనేటువంటి అన్ని విషయాల్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఆస్ట్రాలజీలో పిల్లవాడు పుట్టినప్పుడు ఆ పిల్లవాడి యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది, ఏం చదువుకుంటే బాగుంటుంది, ఏ జాబ్ వస్తుంది, బిజినెస్ అయితే బాగుంటుందా, సంతానం ఎలా ఉంది, మ్యారేజ్ ఎలా ఉంది, ఇలా అన్ని విషయాల్ని తెలియజేసేది ఆస్ట్రాలజీ చార్ట్. సో ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి. ఆస్ట్రాలజీ చార్ట్ చూసుకొని దాని ప్రకారం న్యూమరాలజీ ప్రకారం చక్కటి పేరు పెట్టుకోవాలి. న్యూమరాలజీ అంటే ఓన్లీ పేరు పెట్టడమో లేదా పేరు కరెక్ట్ చేయటమో కాదమ్మా. ఏ నంబర్లో పుట్టిన వాళ్ళు, ఏ డేట్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది తెలియజేయడానికి ఈ న్యూమరాలజీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అదే కాకుండా నేను వచ్చేటప్పటికి చెయ్యి చూస్తాను. చెయ్యి ఒక అద్భుతమైన విషయాలను తెలియజేస్తుందమ్మా. చాలామంది డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, వీళ్ళకి చెయ్యి చూసి చెప్పొచ్చు. అలానే ఫేస్ రీడింగ్ చూడవచ్చు. అలానే మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది, ప్లస్ సిగ్నేచర్ ఎలా ఉంది, సిగ్నేచర్ ఎలా ఉన్నది, ఆ సిగ్నేచర్ని బట్టి హెల్త్ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ సిగ్నేచర్ అనేటువంటిది ఎలా చేస్తారు, అలానే పేరు ప్రొనౌన్సియేషన్ ఎలా ఉన్నది, ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూస్తాను నేను. ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, ప్రొనౌన్సియేషన్, ఇవన్నీ చూసి వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుందమ్మా. రెహమాన్ గారు, 8వ తారీఖు వివాహం అవుతే ఎలా ఉంటుందండి? 8 అమ్మ, 8 అంటే శని, 8 అంటే శాటర్న్, భూమిపై ఆజ్ఞాపించే రాజు. ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి గారు 8వ తారీఖు పుట్టారు. అంతకుముందు చంద్రశేఖరరావు గారు 17వ తారీఖు పుట్టారు. 1+7 8. మోడీ గారు 17వ తారీఖు పుట్టారు. 1+7 8. రోజా గారు 17. వీళ్ళందరూ 8 అంటే లీడర్స్, భూమిపై ఆజ్ఞాపించే రాజులు, నీతి నిజాయితీలతోటి ఉంటారు. ఎంతో కొంత నీతి పాళ్ళే ఎక్కువగా ఉంటాయి ఎవరికైనా కానీ. చాలా మంచి నంబర్ అమ్మ 8వ తారీఖు. కానీ శనిలో పెళ్లి చేయకూడదు. మిగిలిన అన్నిటికీ బాగానే ఉంటుంది. శనిలో పెళ్లి చేయకూడదు, పార్టీ స్థాపించకూడదు, ఏ పని కూడా చేయకూడదు 8వ తారీఖు. అది శనికి సంబంధించిన నంబర్. ఇక్కడ 8 అన్న 8, 17, 1+7 8, 26, 2+6 8. ఈ 8 కానీ 17 కానీ 26 కానీ కొత్త పనులు, అంటే ఏదైనా పార్టీ స్థాపించడం కానీ, పెళ్లి చేయటం కానీ, ఏదైనా ముహూర్తం పెట్టడం కానీ, ఇలాంటివి చేస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి ఇబ్బంది పడుతున్నారంటే, ఏమండి మా అబ్బాయికి మద్రాసులో 2 లక్షల రూపాయల జీతం అండి నెలకి. అదేందోనండి పెళ్ళైన కాడి నుంచి నేను ఉద్యోగానికి వెళ్ళను అంటున్నాడు. 8వ తారీఖు పెళ్ళి. ఏమండి మా వ్యాపారం సూపర్గా జరిగేదండి, అద్భుతంగా ఉండేది. అదేం ఇదో కానీ మా కోడలు అడుగుపెట్టిన కాడి నుంచి వ్యాపారం డల్ అయిపోయింది. ఆ అమ్మాయి అడుగుపెట్టిన వేళ విశేషం మంచిదే, ఆ అమ్మాయి మంచిదే. ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో బాగా కలిసి వస్తేనే మీరు చేసుకున్నారు. కావాల్సినంత కట్నం ఇస్తేనేగా చేసుకుంది. అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ బాగుంటేనేగా మీకు కట్నం ఇచ్చేది. సో ఆ అమ్మాయి మంచిదే, ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ మంచిదే, ఆ అమ్మాయి కాలు మంచిదే, అన్నీ మంచిదే. మీరు చేసుకున్న వివాహ తేదీ 8వ తారీఖు అయితే వ్యాపారాలు డల్ అయిపోతాయి. అంటే ఇక్కడ అమ్మాయి తప్పేం లేదు, మనం పెట్టినటువంటి ముహూర్తం యొక్క తప్పు. కాబట్టి ఇలా ఫైనాన్షియల్గా డిస్టర్బ్ చేసేస్తుంది 8. డైవర్స్ ఎక్కువ శాతం, డైవర్స్ నంబర్స్ అన్నీ 8వ తారీఖు పెళ్ళి. 8, 17, 26 తారీఖుల్లో పెళ్ళిళ్ళు అయిపోతే డైవర్స్ అయిపోతూ ఉంటాయి. వ్యాపారం దెబ్బతింటుంది, పర్టికులర్గా ఫైనాన్షియల్గా దెబ్బతినిపోతారమ్మా. మాకు మ్యారేజ్ అయిన దాకా బాగుండేదండి, అదేందో కానీ మ్యారేజ్ అయినాక బాగా ప్రాబ్లమ్స్ వచ్చి చాలా ఇబ్బందులు పడి బాగా నష్టపోయాము అని చెప్పే వాళ్ళందరూ వీళ్ళే. కాబట్టి పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. సో పెళ్లి చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో జాబ్ చేసే అమ్మాయి కదా, లేదా ఇంకొక అమ్మాయి కదా అని కాదు. ఇక్కడ మ్యారేజ్ డేటు 8, 17, 26 తారీఖుల్లో పెట్టకూడదు.
అసలు ఇన్ని జాగ్రత్తలు అన్ని విషయాల్లో వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎందుకు వివాహ విషయంలో వివాహ డేట్ విషయంలో చాలామంది నాకేం చెప్తున్నారంటే ఏమండి కళ్యాణ మండపం ఖాళీ లేదండి అట్టని చెప్పి మీరు 8వ తారీఖు పెళ్లి చేసి కాపురాలు తీరుస్తారా? పద్ధతి కాదు కదా. ఇలా జరుగుతుంది. ప్లస్ 8వ తారీఖు పెళ్ళి అవ్వటం వలన సరే ఇంకొక ఇదనే కాదు, ఎవరికి ఏ డేట్ ఆఫ్ బర్త్లో పెళ్ళి అయితే ఆ డేట్ ఆఫ్ బర్త్లోనే పిల్లలు పుడతారు. మీరు చూసుకోరు. మీరు మీ ఇంట్లో విషయాలే మీకు తెలుస్తుంది. 10 మంది ఇళ్లలో విషయాలు నాకు తెలుస్తాయి. 8వ తారీఖు పెళ్లి చేసుకుంటే 8వ తారీఖు కానీ 17 కానీ 26 కానీ పిల్లలు పుడతారు ఎక్కువ శాతం. అలా పుడతారు. అప్పుడు ఆ 8వ తారీఖు శనిలో పేరుంటే ముహూర్తం ఉండటం వల్ల పిల్లలు కూడా అదే డేట్లో పుట్టడం వల్ల సరే వాళ్ళ గురించి మళ్ళీ చెప్తాను, వాళ్ళ డిస్టర్బెన్సెస్ గురించి చెప్తాను ఇక్కడ. కాబట్టి 8, 17, 26 తారీఖుల్లో పెళ్లి చేసుకోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుని మరి కొన్ని సక్సెస్ఫుల్గా ఉన్నాయండి అంటే ఏదైనా ఏ శాస్త్రం అయినా 60 to 70% మాత్రమే పనిచేసిద్దమ్మా. ప్రతి లాకి అమెండ్మెంట్స్ ఉంటాయి. సో కొన్ని సెట్ అవ్వచ్చు. వాళ్ళు గత జన్మలో చేసిన వాళ్ళ పాప పుణ్యాలు కానీ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పాప పుణ్యాలు కానీ వాళ్ళు పూజించే దేవుడి వలన కానీ కొన్ని సెట్ అవ్వచ్చు. ఎంత సెట్ అయినా కానీ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఎదుర్కోవాలి, విడాకులు తీసుకోవాలి. ఇక్కడ భర్త ఒక చోట భార్య ఒక చోట. విడాకులు తీసుకోకపోయినా ఆయన ఎవరోనంటే పాపం దుబాయ్లో ఉంటాడంట. పెళ్ళైనాక వారం ఉండి దుబాయ్ వెళ్ళాడంట. మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చాడంట. అబ్బా ఎంత మంచి కాపురం. వాళ్ళు కలిసే ఉన్నారు, వాళ్ళేం విడాకులు తీసుకోలేదు, వాళ్ళందరూ కలిసే ఉన్నారు. కాకపోతే 15 ఏళ్ళకి ఒకసారి 10 ఏళ్ళకి ఒకసారి లేదా 2 ఏళ్ళకి ఒకసారి వచ్చి 2 రోజులు ఉండి వెళ్తాడు. ఇది కాదు కదా లైఫ్. ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఈ 8, 17, 26 తారీఖుల వల్లనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళకి పుట్టిన పిల్లలకి లేట్ మ్యారేజెస్ 8వ తారీఖు సరే భార్యాభర్తలు బాగానే ఉన్నారు, పిల్లలు సరే పిల్లలు పుట్టడం లేట్ అవ్వటం, పిల్లల డిస్టర్బెన్స్ ఉంటుంది. సరే అది కూడా అయిపోయి పిల్లలు పుట్టారు బాగానే ఉంది. పిల్లలకి లేట్ సెటిల్మెంట్, పెళ్ళిళ్ళు అవ్వవు, ఉద్యోగాలు రావు. మళ్ళీ అప్పుడు వస్తారు నా దగ్గరికి వచ్చి ఇలా మా పిల్లోడికి జాబ్ రాలేదండి లేదా మా అబ్బాయికి మ్యారేజ్ అవ్వలేదండి అంటే వీళ్ళ ఆ అబ్బాయికి ఏదైనా అబ్బాయికి రాలేదో వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి డేట్ చూస్తాం. ఎందుకని ఇదే కదా మూలం, రూట్ ఇదే కదా. ఇది చూసి ఇక్కడ ముందేస్తే అక్కడ అబ్బాయికి పెళ్ళి అయింది వెంటనే. ఇక్కడ ముందేస్తే ఇక్కడ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, అబ్బాయి లైఫ్ సెటిల్ అవుతుంది. ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇన్ని రకాల చూసుకోవాలి. మీరు అన్నట్టుగా మీరు చూసినట్టుగా చాలా ప్రోగ్రామ్స్ చూస్తుంటారు. న్యూమరాలజీ నా దగ్గర రండి, ఒక్క రోజులో కోటీసుని చేస్తా. కాదు 2 రోజుల్లో కోటీని చేస్తా. లేదు 3 రోజుల్లో. ఇవన్నీ అబద్ధాల మాటలు. 1 రోజు 2 రోజులు 3 రోజులు వారం రోజుల్లో కోటీసుని చేస్తే పేరు మారిస్తే చేస్తే ఈ చదువులు ఎందుకు, ఈ స్టూడియోలు ఎందుకు, ఈ ఫ్యాక్టరీలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇంకా అదేదో ఆ ఫీజు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తే ఆయన 3 రోజుల కోటీసు. ఇప్పుడు మీరందరూ చేసేది ఆ డబ్బుల కోసమే కదా, కోటీసులు అయిపోతారు కదా. ఆ ఫీజు ఏదో తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే అసలు చదువు మీద కూడా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు? ఆ చదువు బీటెక్ చదవాలంటే 10,000 1,00,000 అవుతుంది. 10,000 తీసుకెళ్ళి ఆ న్యూమరాలజిస్ట్కి ఇచ్చేస్తే ఆడు కోటీసుని చేసేస్తాడు, అయిపోయా. సో ఇలాంటివన్నీ నమ్మకంగా కరెక్ట్ పర్సన్ ఎన్నుకోండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు. చాలా చక్కటి వివరణలు ఇచ్చారు. ఏ నెంబర్స్లో వివాహం చేసుకున్నా లేదంటే వారి యొక్క సమస్యలకు సంబంధించిన చక్కటి పరిష్కార మార్గాలను మాకు సూచించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ విక్టరీ టైం ఆస్ట్రో న్యూమరాలజీ ప్రత్యేక కార్యక్రమం. అదేవిధంగా సార్ని మాట్లాడాలి అనుకుంటే ఎవరైనా కూడా వీడియో కాల్ ద్వారా సార్తో మాట్లాడొచ్చు. మీకున్న సమస్యలను సార్కి వివరించి చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.